దోస్తులు అందరు ఎట్లున్నారు? మంచి ఉన్నారా? నేను కూడా అయితే చాలా మంచిగా ఉన్నా. ఎవరైనా కొత్తగా చూస్తున్నారా? అయితే నా పేరు రాణి. వెల్కమ్ టు మై ఛానల్. అయితే ఇలా ముచ్చట ఏంటంటే మీకు తమ్నెయిల్ చూసి అర్థమై ఉంటుంది కదా, నేనైతే చికెన్ బిర్యానీ చేసిన అనమాట. సండే స్పెషల్. రీసెంట్ గా సండే రోజు కూడా నేను చికెన్ బిర్యానీ అయితే చేసిన. ఆ రోజు కూడా సూపర్ అయింది. అసలు ఫస్ట్ టైం చేసిన. ఈ రోజు కూడా సేమ్ ప్రాసెస్ చేస్తున్నా, కాకపోతే వేరే యూట్యూబ్ ఛానల్ లో చూసిన అనమాట. ఆ విధంగా చేస్తున్నా. ఇంకా దానికి కావాల్సిన సామాన్లన్నీ తీసుకొని వచ్చేసిన. కిలో బాస్మతి రైస్, ఇంకా చికెన్ కిలో అనమాట. యూట్యూబ్ లో ఏమేమి చెప్పినారో వస్తువులు అవన్నీ ఒక బుక్ లో రాసుకొని టిక్ చేసుకున్నా. నా దగ్గర ఏమేమి ఉన్నాయి ఏమేమి లేవని, లేనివన్నీ తీసుకొని వచ్చి బాస్మతి రైస్ ని అయితే కడిగి పెడుతున్నా అనమాట. ఇంకా ముందు చికెన్ ప్రాసెస్ ఉంది కదా, అది అయ్యేలోపు ఇది నానిపోతుంది. బియ్యం అయితే మినిమం హాఫ్ అన్ అవర్ అయితే నానాలి, మంచిగా అవుతుంది రైస్. ఈ రోజు మాత్రం చాలా కాన్ఫిడెంట్ గా చేస్తున్నా. రీసెంట్ గా చేసినప్పుడు అంత కాన్ఫిడెంట్ గా లేనమాట, అవుతుందో కాదో అన్న డౌట్ ఉండే. కానీ ఈసారి మాత్రం ఫుల్ కాన్ఫిడెన్స్ తో చేస్తున్నా. ఇంతకు ముందుకు బిర్యానీ చేయడం అంటే అది ఒక పెద్ద ప్రాసెస్ అనిపించేది, కానీ ఒకసారి చేసిన తర్వాత ఇంత ఈజీగా అనిపించింది అనమాట. అందుకే నెక్స్ట్ టైం కూడా చేస్తున్నా. కొంచెం అలవాటు అవుతుంది కదా, ఇంకో రెసిపీ చేస్తే మళ్ళీ ఆ రెసిపీ మర్చిపోతా అని చెప్పేసి ఒక 2-3 టైమ్స్ చేసిన అంటే గుర్తుండిపోతుంది. నెక్స్ట్ సండే కొంచెం వెరైటీగా ట్రై చేద్దాం. సండే ఇంకా 2 days ఉందనంగా ఇంకా నా ఇన్స్టాగ్రామ్ ఫీడ్ లో మొత్తం ఇవే చికెన్ టిక్కాలు, చికెన్ మంచూరియాలు, చికెన్ బిర్యానీ ఇవే వస్తుంటాయి. నాకే వస్తాయా మీకు కూడా వస్తాయా కమెంట్. ఇంకా నేనైతే నైట్ ఫిక్స్ అయిపోయినా రేపు చికెన్ బిర్యానీ చేయాలి అని. వెంటనే వాటికి కావాల్సిన సామాన్ అన్ని తీసుకొచ్చేస్తున్నా. ఇంకా బాస్మతి రైస్ కిలో తెచ్చి మంచిగా కడిగేస్తున్నా. 2-3 సార్లు కడిగిన. నేను 1 hour నానబెట్టిన. 1 hour ముందే నేను కడిగి పెట్టేసిన. రైస్ ఎంత మంచిగా నానితే అంత మంచిగా అవుతుంది బిర్యానీ. రైస్ నానే లోపు ఇంకా మన నెక్స్ట్ ప్రాసెస్ అయితే చేసిద్దాం. దానికి పుదీనా కావాలి కదా, ఫ్రెష్ పుదీనా అయితే దింపుతున్నా. ఆల్రెడీ నా దగ్గర ఉండే అనమాట. 2-3 కొమ్మలు పెడితే ఇంతగానం. పుదీనా పెంచడం చాలా ఈజీ, జస్ట్ కాడలు పెడితే చాలు, అల్లుకు పోతుంది. నేనైతే కత్తెరతో కట్ చేస్తున్నా. ఇంకా కట్ చేసిన కొద్దీ మంచిగా పెరుగుతుంటది. వాసన అయితే సూపర్ వస్తుంది. మా పిల్లలు ఆడ క్యారమ్ బోర్డ్ ఆడుతురు పక్కన కూర్చొని. ఇంట్లో లొల్లి పెడుతురని బయట కూర్చొని మెల్లగా చేస్తున్నా నేను. అసలు ఏది మిస్ కావద్దు అన్నట్టు. లాస్ట్ టైం బిర్యానీ చేసినప్పుడు నిమ్మకాయ మిస్ చేసిన నేను, అందుకే ఏది మిస్ చేయొద్దు ఈసారి అని చెప్పేసి ఇంకా మెల్లగా చేస్తున్నా. అన్ని చూసి పుదీనా కాడలు తెంపినా కదా, ఇంకా వాటిని అయితే ఆకాక ఏరేసిన అనమాట. ఇప్పుడు చికెన్ అయితే కలిపి బిర్యానీ కోసం పెద్దగానే ఉండాలి కదా ముక్కలు. ఇంకా 2 లెగ్ పీస్లు అయితే వచ్చినాయి. దాంట్లో కిలో బాస్మతి రైస్ కి కిలో చికెన్. నుంచి కొంచెం చికెన్ తీద్దాం అనుకున్నా, కానీ ఎందుకులే మళ్ళీ ముక్కలు తక్కువ అయిపోతాయేమో అని చెప్పేసి ఇంకా కిలో సరిపడ పెట్టేసిన. మంచిగా ఒక 2-3 సార్లు వాష్ చేసిన అనమాట. ఒక్కసారి వాష్ చేస్తే నాకు ఎందుకో సాటిస్ఫాక్షన్ అనిపించదు. ఒక 2-3 సార్లు అన్నా వాష్ చేయాలి, అప్పుడే తృప్తిగా ఉంటది అనమాట. ఇంకా చికెన్ అయితే వాష్ చేసేసినాం కదా, ఇప్పుడు దాంట్లో అన్ని కలిపేసుకుందాం. 3 చెంచాల ఉప్పు వేసుకున్నా నేను కిలో చికెన్. ఇంకొక హాఫ్ స్పూన్ కూడా పడుతుంది. నాకు తిన్న తర్వాత కొంచెం తగ్గింది అనిపించింది ఉప్పు. కొంచెం అంటే హాఫ్ చెంచా అనమాట. హాఫ్ చెంచా వేస్తే కరెక్ట్ అవుతుండేనేమో. 2 చెంచాలు అల్మెల్లిగడ్డ పేస్ట్ వేసిన, స్పూన్ పసుపు వేసిన, ఇంకా 2 చెంచాల కారం వేసిన. ఇది బయట కారం, ఇంట్లో కారం అది తెల్లగా ఉంటదని చెప్పేసి బయట తీసుకొచ్చిన. ఇది కారం అంత లేదు, 3 చెంచాలు వేసేది ఉండే 2 వేసిన. ఇంకా జీలకర్ర పొడి వేసిన, తర్వాత ధనియాల పొడి 2 చెంచాలు. ఇది గరం మసాలా అనమాట. ఇది ఒక 1 స్పూన్ వేసి సరిపోతుంది. ఇది కస్తూరి మేతి, ఇది ఒక 2 స్పూన్స్ దాకా అనమాట. అంటే కొంచెం తీసుకోండి. ఒకవేళ మీరు నా బిర్యానీ చూసి ట్రై చేస్తే అట్లా వేసుకుంటా అనమాట. తర్వాత కొద్దిగా సాజీరా అనమాట. మీరు కావాలంటే ఇలాచి లవంగా అవి కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు కొంచెం నూనె, ఇదంతా ఒకసారి మిక్సింగ్ చేసుకోవాలి. ఇప్పుడు నేను చూసిన వీడియోలో పెరుగు అంటే ఇప్పుడే కలిపొద్దంట, కొద్దిసేపు అయినాక ఇది కలిపిన తర్వాత అప్పుడు కలపాలంట లాస్ట్ లో. చూద్దాం అది కూడా టేస్ట్ ఎట్లుంటుందో అని చెప్పేసి ఇట్లా కూడా ట్రై చేస్తున్నా నేను. ఇప్పుడైతే మంచిగా మిక్సింగ్ చేసేస్తున్నా. మొత్తం చాలా సేపు కలపాలన్నమాట. మంచిగా ముక్కలకి అంత కారం ఉప్పు అల్మెల్లిగడ్డ అంతా పట్టాలి. ఇది ఇప్పుడు మంచిగా మిక్సింగ్ చేసేసుకున్నాం కదా, ఒక 10 నిమిషాలు అట్లా పక్కకి ఇట్టుకోవాలి. ఇప్పుడు నెక్స్ట్ ప్రాసెస్ అయితే ఆనియన్స్ అనమాట. ఇప్పుడు ఫ్రై ఆనియన్స్ కోసం మీకు కట్ చేసుకున్నా 6 ఆనియన్స్ అయితే తీసుకున్నాను. వీలైతే నేను కట్ చేసినట్టు కట్ చేయండి, లేకపోతే మీ ఇష్టం వచ్చినట్టు కట్ చేసుకోండి, నో ప్రాబ్లం. అంటే ఒకటే షేప్ లో కట్ చేస్తున్నా అనమాట నేనైతే. ఇంకా అన్ని కట్ చేసిన తర్వాత ఇంకా వాటిని అయితే నలిపేసుకోవాలి. అంటే ఆనియన్ పీసెస్ అన్ని సెపరేట్ అవ్వాలన్నమాట. అట్లా కలిపిన తర్వాత ఇంకా పొయ్యి మీద ఒక కడాయి పెట్టేసి దాంట్లో తగినంత ఆయిల్ వేసుకొని మంచిగా గోల్డెన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలన్నమాట. ఆనియన్స్ మరి హై ఫ్లేమ్ లో కాకుండా లో ఫ్లేమ్ లో పెట్టుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి. నేను ఎంత మంచిగా చేసినా గానీ ఎందుకో కొంచెం మాడింది అనిపించింది నాకు లాస్ట్ లో. ఇప్పుడు వేగుతాయి కదా, మీరే చూడండి మాడినాయా కరెక్ట్ గా వచ్చినాయా అని చెప్పేసి. కానీ బిర్యానీ టేస్ట్ మాత్రం సూపర్ అయింది అబ్బా. లాస్ట్ వరకు చూడండి మీరు. ఇంకా కొంచెం పచ్చిగా ఉన్నాయి కదా, ఉండనిద్దాంలే అనుకున్నా, కానీ అవి నల్లగా అయిపోతూనే ఉన్నాయి అనమాట. ఇంకా వెంటనే తీసేసేసిన. ఇంకా గిన్నెలకైతే తొందరగా వేగుతలేవని కొంచెం మంట ఎక్కువ పెట్టినా అంతే, ఇంకా బ్లాక్ అయిపోతూనే ఉన్నాయి. ఇంకా అందుకే కొంచెం తక్కువ చేసేసి ఇంకా ఫాస్ట్ గా తీసేసి. మీరు మాత్రం మీడియం ఫ్లేమ్ లో పెట్టండి. ఎవరైనా
ఫస్ట్ టైం ట్రై చేస్తున్నట్టు. ఇప్పుడు కలిపి పెట్టిన చికెన్ ఉంది కదా, దాంట్లో అయితే ఫ్రైడ్ ఆనియన్స్ అయితే వేసేస్తున్నా. దానికి సగానికి సగం వేసేసిన నేను. ఇంకా తర్వాత కొత్తిమీర పుదీనా అయితే వేసేసిన. కిలో చికెన్ కి 300 గ్రామ్స్ పెరుగు పడుతుందంట, కానీ నాకు అనిపించింది కొంచెం తక్కువ వేసుకుంటే బాగుండు అనిపించింది. అంటే నేను 300 గ్రామ్స్ దాకా వేసిన అనమాట. ఒక ప్యాకెట్ సగం వేసిన. నాకు తెలిసి ఒక ప్యాకెట్ సరిపోతుంది, అది ఒకటేసి సరిపోతుంది. ఇంకొకసారి మంచిగా మిక్సింగ్ చేసుకోవాలి, పెరుగు అవంతా కలిసేటట్టుగా అనమాట. మంచిగా మిక్సింగ్ చేసుకొని ఇది ఒక 10 నిమిషాలు పక్కకు పెట్టుకోవాలి. మెయిన్ నిమ్మకాయ లాస్ట్ లో వేసిన నేను, గుర్తు. ఈసారి మాత్రం ఏది మిస్ కాలే, నేను అన్ని వేసిన. ఎందుకంటే బుక్ లో నోట్ చేసుకున్నాను అనమాట, ఏదేది వేయాలి ఏదేది వేయొద్దు అని చెప్పేసి. ఇంకేమన్నా వేయడం మర్చిపోయినా ఒకవేళ మీరు చూస్తున్నట్టయితే కమెంట్ చేయండి. నేను మాత్రం అన్ని వేసిన. అబ్బా లాస్ట్ లో కొద్దిగా ఆయిల్ కూడా వేసిన. ఆనియన్ ఫ్రై చేసుకున్నాం కదా, ఆ ఆయిల్ కూడా వేసిన అనమాట మీదికించి. అంటే ముందు కూడా వేసిన, ఇప్పుడు కూడా వేస్తున్నా అనమాట, కొంచెం టేస్ట్ వస్తుందేమో అని చెప్పేసి. ఇంకా రైస్ కి వాటర్ కూడా పెట్టేసి దాంట్లో కూడా సేమ్ ఆయిల్ 2 స్పూన్లు అంత వేసిన. ఇంకా దీంట్లో హోల్ గరం మసాలా అనమాట, మొత్తం ఏమేమి ఉన్నాయో అన్ని, చెక్క, ఇలాచి, లవంగాలు, ఆకు అన్ని వేసేసిన అనమాట. దీంట్లో ఉప్పు కొంచెం ఎక్కువనే వేయాలి, మనకి రైస్ ఉప్పు ఉండాలన్నమాట తినేటప్పుడు, అట్లుంటేనే టేస్ట్ బాగుంటది బిర్యానీ. దీంట్లో అయితే నేను ఒక 3 to 4 స్పూన్స్ అయితే వేసిన అనమాట రైస్ లో. దీంట్లో వేయడం బట్టి నాకు బిర్యానీ కొంచెం టేస్ట్ గా అయింది. ఇప్పుడు ఇది ఎసరు రావాలన్నమాట. ఎసరు వచ్చే వరకు మనము కలిపిన చికెన్ ఉంది కదా, మనం బిర్యానీ వేసే బగోన్లకైతే నేను మార్చేసుకుంటున్నాము. నేను కలపడమే ఇదే బగోన్లో కలపాల్సింది, డబల్ పనులు చేస్తున్నా నేనైతే అన్ని. అంటే తోమడానికి ఎక్కువ గిన్నెలు చేసుకుంటున్నా, కానీ ఈ చికెన్ కలిపి పెట్టినా కదా, స్మెల్ అయితే సూపర్ వస్తుంది తెలుసా. అట్లనే తినేయాలి అన్నట్టు అనిపిస్తుంది అనమాట. ఇంకా చికెన్ అయితే బగోన్లో మంచిగా స్ప్రెడ్ చేసేసుకున్నా నిండుగా. రైస్ అయితే ఇంకెసరు రాలేదు, మూత ఎందుకు తీసిన అనుకుంటున్నారా, దీంట్లో ఒక నిమ్మకాయ విండుదామని. నిమ్మకాయ విండడం మర్చిపోయినా. అంటే పిండొచ్చు పిండకపోవచ్చు, ఇష్టం అనమాట, కానీ రైస్ మంచిగా అవుతుందంట నిమ్మకాయ విండితే. కొంచెం స్పైసీనెస్ కోసం 2 పచ్చిమిర్చి చికెన్ వేసిన. ఇంకా ఎసరు వచ్చేసింది. మనం కడుక్కుని పెట్టుకున్న రైస్ ఉంది కదా, అది కూడా మనం దాంట్లో వేసేసుకోవాలి. ఫస్ట్ నీళ్ళని వంపేసుకున్న తర్వాత రైస్ వేసుకోండి. ఇక నేను చేసిన పని ఏంటంటే పొయ్యి మీద అంతా వడేసుకుంటా చేసిన, కానీ కాన్ఫిడెంట్ తో చేసిన బిర్యానీ అయితే నిజంగా ఈసారి సూపర్ అయింది. అంటే ఫస్ట్ టైం కూడా మంచిగానే అయింది, ఈసారి కూడా మంచిగానే అయింది. ఇంకా రైస్ అయితే ఉడికిపోయింది. మరీ పలుకున్నప్పుడు తీయకండి, కొంచెం ఇట్లా అంటే కొంచెం మెత్తగా కావాలి, అప్పుడు తీసుకుండి మంచిగా అవుతుంది రైస్. 80% 90% అంటే కొంతమందికి అర్థం కాదు కదా, మనము అన్నం పట్టుకొని ఇట్లా ఎత్తి చూస్తే ఇట్లా మెత్తగా కావాలన్నమాట, పూర్తి ఉడకొద్దు. ఇప్పుడు రైస్ ని బంద్ చేసేసి ఇంకా చికెన్ కూడా పెట్టేసుకోవాలి. చికెన్ అయితే ఫస్ట్ కొంచెం ఉడకనియాలి, అప్పుడు టేస్ట్ బాగుంటది అనిపించింది. కానీ నేనైతే ఇంకా డైరెక్ట్ పచ్చి చికెన్ మీదనే వేసేస్తాను. రైస్ వేసే ముందు నేను మంట పెట్టిన కింద. లాస్ట్ టైం చేసినప్పుడు చికెన్ ఒక 5 నుంచి 10 నిమిషాలు ఉడకబెట్టి తర్వాత రైస్ వేసిన, కానీ ఈసారి పచ్చి చికెన్ మీదనే వేసేస్తాను. ఇట్లా ఒక లేయర్ వేసిన తర్వాత ఫ్రైడ్ ఆనియన్స్ ఉంటాయి కదా, అవి కొంచెం వేసేసి తర్వాత కొత్తిమీర పుదీనా కూడా ఉంటే అవి కూడా వేసేసుకోండి. మళ్ళీ ఇంకో లేయర్ వేసి ఇప్పుడు దాంట్లో రైస్ ఉడికిన వాటర్ ఉంటాయి కదా, ఆ వాటర్ ని గ్లాస్ సగం అంత పోసుకోవాలన్నమాట మీద నుంచి. లోపల చికెన్ ఉడుకుతుంది, రైస్ కూడా ఉడుకుతుంది, మంచిగా కరెక్ట్ గా అయిపోతుంది అనమాట. గ్లాస్ సగమే పోసినాయి. ఇప్పుడు మిగిలిపోయిన ఫ్రైడ్ ఆనియన్స్ ఉన్నాయి కదా, అవి కూడా మొత్తం వేసేసి ఇంకా కొత్తిమీర పుదీనా కూడా మంచిగా గార్నిష్ చేసేసుకోవాలి. కావాలంటే ఫుడ్ కలర్ కూడా వేసుకోండి. నేనైతే ఏ ఫుడ్ కలర్ వాడలేను, జస్ట్ కొత్తిమీర పుదీనా ఫ్రైడ్ ఆనియన్స్ ఇంకా నెయ్యి అయితే ఫుల్ వేసేసిన. ఈ బిర్యానీ కోసమే ఒక చిన్న డబ్బా తీసుకొచ్చిన. ఇప్పుడు దమ్కేయాలన్నమాట. దమ్కేసే ముందు నేను ఇట్లా ఒక టవల్ వేసి దానిపైన మూత పెట్టిన, గాలి పోకుండా అనమాట. లాస్ట్ టైం బిర్యానీ చేసినప్పుడు అది వర్కౌట్ అయింది, అందుకే ఈసారి కూడా సేమ్ కంటిన్యూ చేసేసి. కాకపోతే బరువు సరిపోలే, దానికి పొగలు వచ్చేసినాయి. ఇప్పుడు 10 నిమిషాలు పెట్టాలన్నమాట హై ఫ్లేమ్ మీద. కింద ఏం పెట్టకుండా హై ఫ్లేమ్ లో 10 నిమిషాలు ఉడకనియాలి. స్లిమ్ లో పెట్టాలన్నమాట, పెంక పెట్టి. సిమ్ లో ఒక 15 నిమిషాలు ఉడకనియండి, మస్తు అవుతుంది అన్నం అయితే. ఇంకో పైన పెంక పెట్టేసి దానిపైన పెట్టిన. ఇంకా ఇప్పుడైతే బరువు ఉన్న బగోన్ అయితే పెట్టిన, నీళ్ళు నింపేసి. చాలా బరువు ఉన్నది పెట్టాలి, అప్పుడే దమ్కైతుంది గాలి పోకుండా. ఇది పెడితే కరెక్ట్ సెట్ అయింది. కానీ ఫస్ట్ టైం చేసినంత ఎక్సైట్మెంట్ ఈసారి లేదు. ఈసారి కాన్ఫిడెంట్ ఉంది అనమాట, మంచిగానే అవుతుంది అని చెప్పేసి. వెయిటింగ్. మా చిన్నోడు అప్పటి నుంచి అడుగుతున్నాడు 10 నిమిషాలు అని చెప్తా ఉన్నా. ఊకే 10 నిమిషాలు అంటున్నావు, ఎప్పుడైతే అని అడుగుతా ఉన్నాడు అనమాట వాడు. ఫైనల్ గా బిర్యానీ అయితే రెడీ అయిపోయింది. ఇంకా పొయ్యి అయితే ఆఫ్ చేసేసి ఇంకేముంది మంచిగా ప్లేట్లు వేసుకొని తినేయడమే. ఫస్ట్ మా పిల్లలకైతే పెట్టాలి, ఎందుకంటే నేను చేసే వరకే 3 అయింది అనమాట. అంటే మెల్లగా చేస్తున్నా నేను ప్రాసెస్, మెల్లగా ఒక్కొక్కటి చూసుకుంటా, అందుకే లేట్ అయింది. గుమ్మ వాసన వస్తుంది నాకు అది ఓపెన్ చేయంగానే. రైస్ అయితే మంచిగా ఉడికింది అతనే వేయాలి, లేకపోతే పలుకు ఉంటది, తినలేమన్నమాట. ఇట్లా మెత్తగా ఉడికింది అనుకోండి మంచిగా తినొచ్చు ఈజీగా. చూసినారా అసలు ఎంత మంచి వాసన వస్తుంది తెలుసా. నాకైతే మీకు ఫోన్లో కాబట్టి మీకు వాసన రాదు, కానీ నాకైతే ఫుల్ వాసన వస్తుంది. ఫస్ట్ పిల్లలు ఆకలి అంటారు కాబట్టి ఇంకా వాళ్ళకైతే పెట్టేస్తున్నా. వాళ్ళు కారం ఎక్కువ తినరు కాబట్టి రైస్ పైన రైస్ అయితే పెడుతున్నాను. ఇప్పుడు ఒక్కడికి లెగ్ పీస్ వేసిన అంటే ఇద్దరు కావాలంటారు, అందుకే ఇద్దరికి వేరే ముక్కలు అయితే. మా పెద్దోడు వీడియో తీయకముందుకు ఎంత ఎక్సైట్మెంట్ అని చెప్పిండు, మమ్మీ బిర్యానీ సూపర్ ఉందని. వీడియో తీసి చెప్పరా అంటే ఎట్లా డల్ గా చెప్తున్నాడు. మా చిన్నోడు మాత్రం జెన్యూన్ చెప్తాడు, అబ్బా బాగుంటే బాగుందని చెప్తాడు, లేకపోతే లేదని చెప్తాడు. కానీ సూపర్ అయింది నిజంగా. వాళ్ళకి
దానికి తగ్గట్టు కారం ఉందన్నమాట, ఎక్కువ కారం కూడా కాలేదు. లైట్ మసాలా అంటారు చూసినారా, సేమ్ అట్లా అయ్యింది. ఒకవేళ మీకు స్పైసీ కావాలనుకోండి ఒక స్పూన్ ఎక్కువ వేసుకోండి, ఏ వేసుకున్నా. నేనైతే లెగ్ పీస్ వేసుకున్నా, మంచిగా ఉడికిపోయింది. ఇట్లా ఇట్లా ఒత్తితే చాలు మంచిగా ఇట్లా వచ్చేసినాయి అనమాట ముక్కలు. వేడి వేడిగా కాలుతుంది సుర్రుమని, కానీ నిజంగా టేస్ట్ మాత్రం అద్రహో అయ్యింది అసలుకి. ఒకవేళ మరీ స్పైసీగా చేసినా అనుకోండి, పిల్లలు తినరు, మేము తినము. అదే ఇట్లా చేసినామంటే మంచిగా పిల్లలు తింటారు, మేము తింటారు, కడుపు నిండా తిన్నాం అనమాట. ఇంకా నాకు మాత్రం ఆనియన్స్ కంపల్సరీ ఉండాలి బిర్యానీ అంటే, అందుకే ముందే కట్ చేసి పెట్టుకున్నా. ఈసారి మా ఆయన లేడు, మా ఆయన రియాక్షన్ చూపిస్తామంటే, ఎందుకంటే ఆల్రెడీ ఫస్ట్ టైం చేసినప్పుడు తిన్నాడు కదా, ఈసారి డ్యూటీకి వెళ్ళిన అనమాట. ఇంకా ఆయన వచ్చేసరికి లేట్ అవుతుంది, అందుకే మేము తినేస్తున్నాం. నాకు బిర్యానీ చేయడం వచ్చిందో చెప్పండి. ఇంకా బిర్యానీ ఇలా చేయడం ఏదైనా మర్చిపోయినా, మర్చిపోయి ఉంటే కంపల్సరీ కమెంట్ చేయండి. నేను మాత్రం 100% అన్ని వేసినానే అనుకుంటున్నా. ఇంతవరకు నా వీడియో చూసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్. ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. కొత్తగా ఎవరైనా చూస్తున్నట్టయితే ఉంటాం. మళ్ళీ బాయ్ దోస్తులు.